న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ డైమండ్స్ అధ్యక్షులు లయన్ కొప్పెశెట్టి రమణయ్యకు ఉగాది నంది పురస్కారం. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మచ్చిలు కందుల దుర్గేష్ మరియు త్రిబుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది నంది పురస్కార్ అవార్డు అందుకున్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ డైమండ్స్ అధ్యక్షులు లయన్ కొప్పెశెట్టి రమణయ్యకు ఉగాది నంది పురస్కారం. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మచ్చిలు కందుల దుర్గేష్ మరియు త్రిబుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది నంది పురస్కార్ అవార్డు అందుకున్నారు. మంత్రి దుర్గేష్ అవార్డు గ్రహీతలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంపై సేవలు ఇంకా ఎక్కువ కొనసాగించాలని ఆయన తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నర్సిపల్లి హారిక, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుబ్బల రాంబాబు, 2 తెలుగు రాష్ట్రాల అవార్డు గ్రహీతలు పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ లైన్ పేర్చర్ల మురళీకృష్ణరాజు గారు మాట్లాడాలి. ఎందుకంటే పొలిటికల్ గా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీరు కూడా మాట్లాడాల్సింది. సభాయ నమః. కళామ తల్లి బిడ్డలకు మరియు నంది ఉగాది వారిని మరియు పెద్దలందరికీ నమస్కారాలండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ విని తర్వాత నేను అందరికంటే చిన్నవాడిని ఏమని కానీ పిలిచారు కాబట్టి మరి నా ఒక యూనివర్సిటీకి వెళ్ళలేదండి చదువుసేపడే. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో సూర్య ఫోలీ క్లినిక్ ఎదురుగా నూతనముగా అగ్ని డాన్స్ స్టూడియోను పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. ముందుగా దేవుని చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి డాన్స్ మాస్టర్ మల్లాడి రాజును ఆశీర్వదించారు. డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్ పలు సాంస్కృతిక పాటలకు నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లాడి శామ్యూల్, గ్రామ సంఘ పెద్దలు, యూత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో సూర్య ఫోలీ క్లినిక్ ఎదురుగా నూతనముగా అగ్ని డాన్స్ స్టూడియోను పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. ముందుగా దేవుని చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి డాన్స్ మాస్టర్ మల్లాడి రాజును ఆశీర్వదించారు. డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్ పలు సాంస్కృతిక పాటలకు నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లాడి శామ్యూల్, గ్రామ సంఘ పెద్దలు, యూత్ తదితరులు పాల్గొన్నారు. तदेव लग्नो सुदिनं तदेव ताराबलं जन्मनं तदेव
ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतभिस्सेन साधनम् तदेव लग्नो सुतिलं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेतेऽङ्घ्रीगुं स्मरामि विघ्नेश्वरो विघ्नविधूरकारी निर्विघ्नकार्येषु बलं सुसिद्धम् विघ्नेश्वरो जानक्याः कमलाबलाञ्जलिपुटे याः पद्मरागायिताः मुक्तास्ता सुभदा भवन्तु भवतां श्रीरामवैवाहिकाः ॐ लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं दत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि नित्यम् अर्धं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानूचानमवशिष्यम् अवपश्चात्तो अवदोर्ध्वात्तो अवाधरात्तो सर्वतो पाहि पान्तादो विज्ञानमयोऽसि सर्वं जगदं दत्तो जायते सर्वं जगदं दत्तस्तिष्ठति सर्वं जगदं तगलगमेष्यति सर्वं जगदं तगिपृच्छेति त्वं भूमिरापो नलो निलो नवः पंचत्वारिवाक्पतानि अग्निर्वसुजर्भव आदित्येव तेजो भव विष्णुव श्रीमान् भव ब्रह्मैव राजुर्भव धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः महागणाधिपति साई गायत्री गुरुकटाक्षबलसिद्ध्यस्तु मनस्सङ्कल्पसिद्ध्यस्तु కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంకు యానం వాస్తవ్యులు కూనంరెడ్డి గవరనాయుడు కుమారుడు వీర వెంకట సుబ్బారావు స్వామివారి ఆలయంనకు 50,116 రూపాయలు మేపూరి శ్రీనివాస్ కిరణ్ చేతుల మీదుగా ఇచ్చారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంకు యానం వాస్తవ్యులు కూనంరెడ్డి గవరనాయుడు కుమారుడు వీర వెంకట సుబ్బారావు స్వామివారి ఆలయంనకు 50,116 రూపాయలు మేపూరి శ్రీనివాస్ కిరణ్ చేతుల మీదుగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గాపు సాయిరాం ఏడుకొండలు ప్రసాద్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం శ్రీవాణి విద్యానికేతన్ విద్యా సంస్థ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం శ్రీవాణి విద్యానికేతన్ విద్యా సంస్థ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. స్థానిక డీజీపీ కళ్యాణ మండపం ఆవరణలో గడ్వే ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఉంగరాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కలై మామాని అవార్డు గ్రహీత దాట్ల దేవానందరాజు, గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, పోలేకర్రు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, వైఎస్ ఎంపీడీ నాగేంద్ర ప్రసాద్, డి వెంకటరమణ, సుభవిళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందించి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్న యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్కూల్ కరస్పాండెంట్ డివిఆర్కే చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో హెచ్ఎంపి వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సాహిత్యం నాకు మీ ముందు ఇలా నిలబడి ఒక గుర్తింపు తెచ్చినటువంటి సందర్భం. అంటే దానికి నన్ను నేను ఒక మనిషిగా తీర్చిదిద్దుకునే అవకాశం విద్యార్థులతో సమానంగా ఏదో ఈవేళ చదువు ఫస్ట్ ప్లేస్ goes to Ella Devi Sandeep. సార్ చూడండి ఇలా పాత్రని ఎల్ శ్రీ ఆదిత్య. బాబీ గారు ఎలా ఫ్రంట్కి వచ్చేయండి సార్. ఎలా అండి? ఫస్ట్ ప్రైజ్ goes to సెకండ్ ప్రైజ్ goes to గంగిరెడ్డి డిఎల్వి మహిత. ఇప్పుడు గొల్లబాబు గారు ఫస్ట్ ప్లేస్ goes to సార్ ఎలా అండి? సార్ ఎలా అండి?
టీచర్స్ పిల్లలు In first class, first prize goes to Anana Sohani Sri Sanvi. పట్టుకోండి సార్ ఎలా అండి ఓకే సార్ First prize goes to Anana Sohani Sri Sanvi. Second prize goes to Tunna DS Venkata Subhash. సార్ ఎలా అండి Attendance Medisetti David Varun Sai. సార్ సార్ Here attendance first place goes to Yesuri VVS. సార్ In attendance Chapri Durga Ravichandra. సార్ ఎలా అండి Next fourth class academic standards first prize goes to Ande JS Manikanta EK Kartikeya. Fourth class. In attendance Undru Gagan. Second prize goes to Peyala Vivan Malli Purna Venkataruam. In attendance first place goes to Valavala Khyati Sirichanna. బాబీ గారు Next seventh class academic standards. చూడండి అమ్మా సర్టిఫికేట్ మెడల్ మీరు హ్యాండ్ వర్క్ గొల్లబాబు గారు మనకు సమకూరుస్తారు. మీరు యానంలో ఎన్నో సాహితీ సదస్సులు పెట్టారు. సుమారు యానంలోనే సంవత్సరానికి ఒక నెలకు ఒకటి చొప్పున 10 అన్నా పెడతారు. మా మల్లవరంలో కూడా గొల్లబాబు గారు ఆయన ఇస్తారు. కళ్యాణ మండపం ఒక సాహితీ సదస్సు ఇక్కడ పెట్టమని మిమ్మల్ని కోరుతున్నాను. చాలా సంతోషం. మీరు మా గ్రామం ఈ విధంగా మా స్కూల్ తరఫున ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు. అంటే కళామణి అన్నది సామాన్యమైన పదవి కాదు. అందరూ పెద్ద పెద్ద ఎంజి రామచంద్ర గారు, శివాజీ గణేశన్, సావిత్రి గారు ఇటువంటి ఎంతోమందికి ఆ పదవి పొందారు. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం, మాకు ముఖ్య అతిథిగా రావడం మేము చాలా సంతోషిస్తున్నాం. మేము కోరిన మీదట మీరు వచ్చారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా వెంకన్న బాబు గారు కూడా చక్కటి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు. ఎప్పుడు అతనికి ఏ విధంగా స్కూల్ ఉన్నదంత టైము అన్నీ కూడా పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు. నేను చెప్తాను ఎప్పుడన్నా ఎక్కడన్నా పలానా చోటకి పెళ్ళికి వెళ్ళాలి, పలానా మా పనులన్నీ అయ్యే కదా అన్న అస్సలు రాడు. కారణం ఏంటి? విద్య అతనికి ముఖ్యం. అది పెట్టుకుని మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి మాకు కూడా మీతోటి ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు మనం కలుస్తూనే ఉంటాం, కానీ ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా. మా అన్నయ్య గారు అబ్బాయి అండి, మా అన్నయ్య గారు అబ్బాయి చెప్తాను. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. Second prize goes to Gangiriti RSS Sangeeta Vagdevi. దాన్ని మనం ఖచ్చితంగా మీరు తప్పులు లేకుండా ఆ భాషని మాట్లాడగలరు. ఇంకొక విషయం చెప్పాలి మీకు. మనం ఏదైనా ఒక ఇంగ్లీష్లో అయినా సరే, ఇంగ్లీషు మాధ్యమంగా మీరు చదువుకుంటున్నా సరే, మీ బుర్ర ఆలోచించేది తెలుగులోనే, ఇంగ్లీష్లో ఆలోచించరు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడేది తెలుగే. మన చుట్టూ జరుగుతున్న తతంగం అంతా కూడా మనకి తెలుగులోనే ఉంటుంది. అంటే మీరు ఇంగ్లీష్లో చదువుకున్నప్పటికీ దాని మనసులో మీరు తెలుగులో అనువదించుకుంటారు మీకు తెలియకుండానే. అవునా కదా? అంచేత ఏ విధంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన మాతృభాషని ఏ విధంగానూ మరవకండి. మనకి దాన్ని అధ్యయనం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి. చదవడం అది ఒక ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ని మనం చేయాల్సిన పని ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఒక ఇష్టాన్ని అభిరుచిగా మార్చుకోవడం అనేది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల శ్రీ సాయితేజ స్కూల్లో శనివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో సుమారు 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు.
స్కూలు ప్రాంగణంలో కరపకు చెందిన విజన్ ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ బోనం శ్రీనివాస్, నాయకులు అత్తిలి బాబురావు, విళ్ళవీర, జమ్మి, రోళ్ల చక్రవర్తి, దూడల స్వామి, నాయుడు ప్రసాద్, పురుషోత్తం, పుణ్యమంతుల సత్తిబాబు విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల శ్రీ సాయితేజ స్కూల్లో శనివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో సుమారు 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. స్కూలు ప్రాంగణంలో కరపకు చెందిన విజన్ ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ బోనం శ్రీనివాస్, నాయకులు అత్తిలి బాబురావు, విళ్ళవీర, జమ్మి, రోళ్ల చక్రవర్తి, దూడల స్వామి, నాయుడు ప్రసాద్, పురుషోత్తం, పుణ్యమంతుల సత్తిబాబు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మమ్మడివారం మండలం మమ్మడివారం నియోజకవర్గం తాళరావు మండలంలో పటవల గ్రామంలో సాయితేజ స్కూల్ వద్ద కరప విజన్ ఐ కేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మేము ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులతో కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, వారితో కూడా సేవా కార్యక్రమాలు చేయించాలని ఇది సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల 5 గ్రామాల నుంచి ప్రజలందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. అందరూ కూడా వచ్చి వారి పేర్లు నమోదు చేసుకుని కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరూ కూడా సహకరించి ఎంతో విజయవంతం చేయడంలో కానీ అందరూ కూడా సహకరించి నాకు అద్భుతమైన సహకారాన్ని అందించారు. ఈ జనసేన సైనికులు, మమ్మడివారం నియోజకవర్గం జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమాలని మరిన్ని జరపాలని వారు కూడా అభ్యర్థించడం జరిగింది. మేము మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయగలమని పటవల జనసైనికుల తరపున అందరికీ తెలియజేస్తూ కృతజ్ఞతలు. వారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగిందండి. థ్యాంక్ యూ. కరప విజన్ హాస్పిటల్ సార్. థ్యాంక్ యూ. ఇదేనండి
విజన్ ఐకే పటవల గ్రామ పంచాయతీ జన సైనికులు ఏర్పాటు చేసినటువంటి కంటి వైద్యం కోసం అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలని జన సైనికులు ఏర్పాటు చేసినటువంటి ఈ కంటి ఆపరేషన్ల విషయంలో కానీ కళ్ళజోళ్ళ విషయంలో కానీ కరప మండలం విజన్ ఐ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విజన్ ఐ క్యాంప్ ద్వారా పటవల పంచాయతీ వారు ఉపయోగించుకోవాలని జనసేన తరపున కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని ఆప్ చేసి వారికి ఉత్తేజంతో ఈ ఐక్య క్యాంప్ పెట్టి ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా ఆహ్వానించి మరి ఇప్పటి వరకు సుమారు ఒక 100 మంది వరకు కూడా ఐ క్యాంప్ పరీక్షలు జరగడం జరిగింది. మరి ఇటువంటి క్యాంపు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని మా జన సైనికులైనటువంటి పట్టణంలో ఉన్న జన సైనికులు మా యొక్క భవన శ్రీని గారు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ ఐ క్యాంపుని నడిపి మరి చాలామందికి కంటి పరీక్షలు చేసినందుకు మరి మా జనసేన తరపున మా అధినాయకుడి తరపున నియోజకవర్గం మా జన సైనికుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరానికి ఏర్పాటు చేసినటువంటి భవనం శ్రీను గారికి ముఖ్యంగా మా కూటమి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఈ జనసేన కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇదే స్ఫూర్తి మిగతా గ్రామాలకు కూడా చేసి ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టగలిగినట్టయితే ప్రజల్లో మనకు మంచి పేరు అలాగే మంచి ఆదరణ లభించి రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి చాలా దోహదపడతాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తాళరేవు మండలం పటవల గ్రామంలో ఏర్పాటు చేసిన మరి సాయి తేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు పిల్లలు మరి వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే భాను శ్రీనివాస్ ఉన్నారో మా జనసేన నాయకులు ముఖ్యంగా ఈ పటవల గ్రామస్తులు పటవల గ్రామ సైనికులు జన సైనికులు అందరూ కలిసి ఒక వినూత్నంగా చిన్న పిల్లలతో మరి సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం అన్నది ఎక్కడ జరిగి ఉండదు. ఇది మరి జనసేన పార్టీలో పెద్దలే కాదు పిల్లలు కూడా సేవా కార్యక్రమంలో ముందుండాలని చెప్పి యానివర్సరీ కార్యక్రమాలు క్యాన్సిల్ చేసి ఈ రోజున వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన పటవల సాయి తేజ స్కూల్ పబ్లిక్ పిల్లలకి అందరికీ కూడా యాజమాన్యం వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకున్నాం. చాలా మంచి కార్యక్రమంలో మనం పాల్గొనేలా చేసిన శ్రీనివాస్ గారికి కానీ పటవల జన సైనికులందరికీ కూడా మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కంటి చూపు అన్నది కంటి శిబిరం అన్నది చాలా అవసరమైన కార్యక్రమం. మనిషికి అన్ని అవయవాల్లోనూ కంటి చూపు కళ్ళు చాలా అవసరమైనవి. దానికి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి శ్రీనివాస్ గారికి కానీ పటవల అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మరి మా నియోజకవర్గంలో 4 మండల అధ్యక్షులు పెద్దల బాబురావు గారు కానీ పురుషోత్తమ గారు కానీ బాలప్రసాద్ గారు కానీ స్వామి గారు కానీ అదేవిధంగా మార్కెటింగ్ వైస్ చైర్మన్ గణేష్ గారు అలాగే నీటి సంఘం వైస్ చైర్మన్ నాగ్ గారు అలాగే ఎంపీటీసీ గారు జమీ గారు మన బొల్లు గారు ప్రసాద్ గారు సత్యబాబు గారు అందరికీ పేరు వీర మహిళ మా రమా గారు హాస్పిటల్ డైరెక్టర్ గారు రమా గారికి గ్రామ జన సైనికులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మరి జన సైనికులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పటవల గ్రామంలో సాయి తేజ స్కూల్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్ష చేయడం జరుగుతుందండి. ఈ కంటి పరీక్ష శిబిరంలో దాదాపు ఒక 200 మంది వరకు ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించామండి. ఈ కంటి పరీక్షల కారణంగా చాలామంది దూరం చూపుకి కానీ దగ్గర చూపుకి కానీ తలపోటుకు కానీ రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు అందరికీ సమస్య కోసం మన సాయి తేజ వారు ఈరోజు ఉచితంగా కంటి పరీక్షలు ఏర్పాటు చేశారు. ఇక్కడ దీనికోసం ఏంటంటే చాలామంది దగ్గర వచ్చి దీన్ని వినియోగించుకుంటున్నారు. 200 మంది వరకు కంటి పరీక్షలు చేసి అందరికీ చాలామంది ఒక 100 మంది వరకు ఉచితంగా మందులు అందించి ఒక 50 మంది వరకు కళ్ళద్దాలు వేయించి వాళ్ళందరికీ తక్కువ ధరలకే కళ్ళద్దాలు అందించారండి. తర్వాత ఆపరేషన్ పడిన వాళ్ళు కూడా ఉచితంగానే మన హాస్పిటల్ తరపు నుంచి ఉచితంగా చేపిస్తున్నారు. కరపలోనే మన హాస్పిటల్ ఉందండి, కంటి హాస్పిటల్. ఎవరికైనా ఏమైనా కంటి సమస్యలు ఉన్నా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కంటికి సంబంధించి మన కరప హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. దాన్ని కానీ చుక్కల మందులు కానీ రకరకాల ఒక 5 రకాల వరకు చుక్కల మందులు మనమే ఉచితంగా మన సాయి తేజ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మన హాస్పిటల్ తరపించి వాళ్ళే ఉచితంగా కళ్ళు పరీక్షలు కూడా మనం తీసుకొచ్చి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుందండి. వాళ్ళకి కూడా చాలా తక్కువ ధరకే నాణ్యమైన ధరకి చాలా శుభ్రమైన కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది.
జిల్లా పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో వివాదం. జిల్లా పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో వివాదం. టీడీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీలు నినాదాలు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన నాగబాబు కారు దిగుతుండగా జై వర్మ జై టీడీపీ అంటూ నినాదాలు. వారికి పోటీగా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసుకున్న జనసేన కార్యకర్తలు. పోటాపోటీ నినాదాలను సద్దుమణిగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన పోలీసులు. ఇరు వర్గాలు దూకుడు ప్రదర్శించడంతో కట్టడి చేసిన పోలీసులు. 2 రోజుల పర్యటనలో భాగంగా పిఠాపురంలో ఉన్న నాగబాబు తొలి రోజు గొల్లప్రోల్లోనూ ఇదే తరహాలో ఘటన. 2వ రోజు పర్యటనలో కూడా చేదు అనుభవం ఎదుర్కొన్న నాగబాబు. కొత్తపల్లి మండలంలోనూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు. 2 రోజులు నాగబాబు పర్యటనలో దూరంగా ఉన్న పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. నాగబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు హాజరు. కాకినాడ జిల్లా పెద్దాపురం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పెద్దాపురం వరహాలయ్యపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కాకినాడ జిల్లా పెద్దాపురం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పెద్దాపురం వరహాలయ్యపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎమ్మెల్యే చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. విద్యార్థినులకు అవసరమైన ఇన్వర్టర్, ఆర్ఓ ప్లాంట్, సీసీ కెమెరాలు త్వరితగతిన ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు. సార్ ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారా? రవి పొద్దున్నపూట బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారమ్మా? సోమవారం మధ్యాహ్నం
టమాటా రిపీట్ అవుతుందా? వారం ఒక్కటే అలా నేను చికెన్ గోంగూర పిక్కలు ఉంటుంది సార్. ఇంకా వారం ఒక్కటే అలా నేను చికెన్ గోంగూర పిక్కలు ఉంటుంది సార్. ఇంకా రైతా ఒకటి ఉంటుంది సార్. ఇంకా ఆ రోజు కొంచెం బిర్యానీలో తాలింపు రైస్ ఇచ్చారు సార్. సోప్స్ రెస్ట్ ఇవన్నీ ఇస్తున్నారా? ఇవ్వలేదా? కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో పల్లి పండుగ వారోత్సవాల్లో భాగంగా ఆర్ఎండ్బి రోడ్డు నుంచి శివాలయం వరకు 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును శనివారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో పల్లి పండుగ వారోత్సవాల్లో భాగంగా ఆర్ఎండ్బి రోడ్డు నుంచి శివాలయం వరకు 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును శనివారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ కలెక్టర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇర్రిపాక గ్రామంలో కంబాల సూర్యనారాయణ నిర్మించుకున్న మినీ గోకులంను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ లబ్ధిదారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న శివకేశవుల దేవాలయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దేవాలయ విశిష్టతను జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు వివరించారు. పడిపోయిందండి, పడిపోయి ఎలా డైవర్ట్ అయిపోయింది. ఇదంతా చాలా ఆపగలిగాం, ఇంకా ఆపలేక వదిలేసాం. వదిలేస్తే ఈ ప్రాంతానికి ఓకే వాళ్ళు ఏదో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి, యానం తాళరేవ్ క్రైస్తవులు శాంతి ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి, యానం తాళరేవ్ క్రైస్తవులు శాంతి ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానం పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బయలుదేరి యానం పురవీధుల గుండా పరిపాలనా అధికారి కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించిన పాస్టర్లు, క్రైస్తవ మత విశ్వాసులు.
అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు. అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏపీ ప్రభుత్వ దర్యాప్తు జరిపి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. యానం పరిపాలనాధికారి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేత. ర్యాలీలో పాల్గొన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, భారీ సంఖ్యలో పాస్టర్లు, క్రైస్తవ మత విశ్వాసులు. అలా ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి యానం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 ఫెలోషిప్ల నాయకులకు, సేవకులందరికీ కూడా చప్పట్లు కొట్టి మన ధన్యవాదాలు తెలియజేద్దాం. మనకి ఎంతగానో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇచ్చేసిన అలాగే మన సహకరించినటువంటి పత్రికా మార్చులకి, ప్రెస్ వారికి కూడా చప్పట్లు కొట్టి మన ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి మీ అందరికీ మాస్టర్ ఫెలోషిప్ తరఫున వాటర్ బాటిల్స్, యానం, ఢిల్లీ, పుదుచ్చేరి, ఢిల్లీ అధికార ప్రతినిధిగా మన మధ్యకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. వారు కూడా కొన్ని నిమిషాలు మాట్లాడవలసిందిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించడం ఈ సమయాన్ని. ఈరోజు మన యానంలో మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘాలన్నీ కలిసి మన యానంలో జరగకపోయినా కానీ ఆంధ్రాలో గత నెల 24వ తారీఖున జరిగిన సంఘటన గురించి క్రైస్తవులుగా మీరు మీ మనసు ఎంత కష్టపడిందో, అలాగే సమాజంలో ఉన్న హిందూ అయినా ఏ ఒక్కరైనా సరే ఇటువంటి జరిగిన సంఘటనలో నిజాలు బయటికి రావాలి అన్న ఉద్దేశంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ కూడా వీరి మరణం ఇది చాలా సంచలనం అయ్యింది. ఎందుకంటే వారు ముందు దేవుడి గురించి మాట్లాడిన వాక్యాలు కానీ, అది దాన్ని కొంతమంది వారిని టార్గెట్ చేసిన విషయాలు కానీ ఇవన్నీ చూస్తే వీరి వెనకాల ఏదో జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇవాళ చూస్తుంటే ఆంధ్రలో ఉన్న ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకున్నట్టుగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళకి దగ్గరగా 12 రోజులు 13 రోజులు అయినా కానీ అన్ని యథార్థాలు బయటికి తీయాలి అన్న ఉద్దేశంతో చాలా డెప్త్గానే వెళుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇవాళ ఆంధ్ర నుంచి మరి భువనేశ్వర్ అంటి గారు కూడా ఒక క్రిస్టియన్ సంబంధించిన ఆవిడ కూడా భక్తురాలే. వారు కానీ ప్రభుత్వం కానీ దీన్ని ఏది యథార్థమో ఆ యథార్థం మాత్రమే తీయాలి తప్ప రాజకీయాలకి ఉపయోగపడే విధంగా కానీ, ఏదో ఒక ప్రభుత్వానికి ఇది నష్టం వస్తుందని అనుకుంటే ఆ నష్టం వచ్చే విధంగా దాన్ని దాచిపెట్టాలి కానీ ఉండకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీరు చేసే కార్యక్రమానికి ఇదే కాదు, ఇంకా ఏదన్నా కానీ మనసులో మీకు కష్టంగా ఉన్నట్టు కూడా ఉంటే ప్రతి దానికి కూడా నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్రైస్తవులందరూ కూడా మరి ఏం జరుగుతుంది ఆలోచన చేస్తూ ఉన్నాం. అది శాంతరాజ్యం ద్వారా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.
న్యూస్.